ఎస్. సో లవ్ ఓ లవ్ ఈ సినిమాలో ఇలాంటి పాటతో పాటు మనకి మంచి మెలోడియస్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. ఫాక్స్ అని ఐ థింక్ ఒక కంప్లీట్ ఆల్బమ్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇంత మంచి బ్యాక్డ్రాప్ దొరికింది. అండ్ మహేష్ గారు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా యూత్ అంతా కనెక్ట్ అయ్యేలాగా బోల్డ్ అనే సిచ్యువేషన్స్ని కూడా సినిమాలో పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా 10th జూలై అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ మరి ఇంత వండర్ఫుల్ స్క్రిప్ట్ని మనందరి ముందుకి ఇంత అద్భుతంగా నిర్మించి తీసుకొచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్కి ముందుగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. దినేష్ రాజ్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ధనంజయ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దినేష్ రాజ్ గారు అండ్ ధనంజయ్ గారు జెనేమా మీడియా అండ్ క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్. హలో సార్, వెల్కమ్. సో ధనంజయ్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు సుబ్బారావు గారు కూడా కావాలి ఇక్కడ. సుబ్బారావు గారు ప్లీజ్ కమ్. సుబ్బారావు గారు మీరు తోడు ఉంటేనే ఆయన మాట్లాడతారంట. ఎందుకంటే ఆయన లేదంటే ఇక్కడ ఈ ఫిలిం ఇక్కడ లేదు, అందుకే. అయితే ఓ పని చేద్దాం సార్, మహేంద్ర గారిని కూడా ఇప్పుడే పిలిచేద్దాం. మహేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ వైష్ణవి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులందరి ముందుకి తీసుకొస్తున్న మహేంద్ర గారు అండ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. సో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అలాగే తెలుగులో అందిస్తున్న నిర్మాతలు అందరూ వేదిక పైనే ఉన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. ఐఎమ్ a great fan, Vishak sir, and the way you do eccentric your acting and all, we are great fans of you. Thank you for coming. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఫిలిం గురించి నేను మాట్లాడకన్నా సుబ్బారావు గారు మాట్లాడినా బాగుంటుంది. ఎందుకంటే మేము ఫిలిం రెడీ అయిన తర్వాత తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఒకరి చూడాలని చెప్పారు. అప్పుడు ఒక మీడియేటర్ వచ్చి సుబ్బారావు గారు చూడాలని చెప్తున్నారు సార్, మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పారు. సార్ ఇంకా తెలుగు రెడీ కాలేదు, సబ్ టైటిల్లో ఉంది, ఫైనల్ ఫిల్మ్ కూడా రెడీ కాలేదు, బట్ ఆయనకు ఓకేనా సార్? ఆయన తమిళ్ చాలా అర్థమవుతుంది సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, తమిళ్ చాలా మాట్లాడతారు సార్, మీరు ఆయన కూడా పర్మిషన్ ఇచ్చేయండి చెప్పారు. రండి అని చెప్పాను. సార్ నాకు చాలా సంతోషం ఏమిటంటే ఆయన పిక్చర్ చూసిన 10 నిమిషాల్లో ఆయన ఏం చెప్పారంటే, సార్ ఈ ఫిలిం నేను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను, నాకు ఇచ్చేయండి ఈ ఫిలిం చెప్పారు. ఆ కన్విక్షన్ కోసం, ఆ కమిట్మెంట్ కోసం, ఆ ప్యాషన్ కోసం నేను వెంటనే నా పార్ట్నర్ దగ్గర మాట్లాడి చెప్పాను, సార్ ఆయనకి ఇచ్చేస్తాము, ఆయన ఏ అమౌంట్ చెప్పినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు ద ఫిలిం. ఫస్ట్ మనం ఒక ప్యాషన్తో ఒక ఫిలిం చేస్తున్నాము, ఆ ప్యాషన్ అండర్స్టాండ్ చేసుకొని ఆయన ఫిలింలో తెలుగులో నేను రిలీజ్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మా క్వీన్ నాగదుర్గా గారు ఉన్నారని చెప్పారు. సో అండ్ పవిష్ ఇస్ ఆల్రెడీ నిలవకి 8 మిలియన్ కోపం ఫిలింలో ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ తెలుసు. సో సార్ ఏం చెప్పారంటే, సార్ ఏం ప్రాబ్లం లేదు, నేను తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ సుబ్బారావు గారు ఫర్ దిస్ సపోర్ట్. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ ఫిలిం తెలుగులో వస్తుంది. లేదంటే వీఆర్ లైక్ వండరింగ్, తమిళ్లో రిలీజ్కే చాలా టెన్షన్లో ఉన్నాం మేము, చాలా ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎవ్రీ వీక్ 4-5 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఈ తర్వాత సెన్సర్ రూల్స్ ఇంత పెద్దగా ఉంది కళ్యాణ్ గారు, అంత ఈజీ కాదు సార్ సెన్సర్ సర్టిఫికేట్ తీసుకురావడం. మీకు తెలుసు జననాయకన్ ఒకసారి చూస్తున్నారంటే ఒక చిన్న ఫిలిం కూడా సెన్సర్ సర్టిఫికేట్ తీయడం సార్. ఇప్పుడు ఏంటంటే తెలుగు డబ్బింగ్ కోసం నేను ఇప్పుడు చేంబర్ వెళ్ళాను, అక్కడ వెళ్ళి సెన్సర్ ఆఫీస్లో అడుగుతున్నప్పుడు 15 ఫిల్మ్స్ క్యూలు ఉండమాట. ఓకే నేను తమిళలో చెన్నైలో చేసుకుంటాను, అక్కడ 7 ఫిలిం ఉంది, 7 ఫిలిమ్స్ క్యూలు ఉంది, ఎలాగైనా తెలుగు తీసుకుంటాను, నేను అక్కడ చేసుకున్నాను. ఇప్పుడే ఈరోజే తమిళ్ సెన్సర్ వచ్చింది. అంత అడావడి ఉంది ఒక ఫిల్మ్ తీసుకుని రావడం అంటే, సెన్సర్ నుంచి ప్రమోషన్ నుంచి రిలీజ్ కాంపిటీషన్ అన్నీ అడావడి ఉన్నప్పుడు మనం ఎలా ఫిలిం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్నాము, మార్కెటింగ్ ప్రమోషన్ అన్నీ చేయాలా அப்படின்னு చెప్పినప్పుడు దినేష్ గారు చెప్పారు, సార్ ట్రై చేద్దాం చెప్పారు. మాకు ఒక జీని అలా వచ్చి నా ఫిలింని ఇక్కడ తీసుకొచ్చిన మన సుబ్బారావు గారికి మా ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ బ్రింగింగ్ ద ఫిలిం టు దిస్. ఈ ఫిలిం గురించి మీరు చెప్పండి, అది బాగుంటుంది. మేము మాకన్నా మీరు చూసిన వల్ల మీరు చెప్పాలి.